ఈరోజు ఒకరిని టైం దాటిపోతుంటే నాకు కొంచెం చెప్పండి. దాటను అనుకుంటాను. ఈరోజు ఈ వారం చూసుకుని వెళ్తాను. మనం ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా మనం ఆలోచిస్తున్నది, ప్రార్థిస్తున్నది, మన మనస్సులో బెదులుతున్నది రూబీ జూబిలీ 40 సంవత్సరాలు. దాని గురించి చెప్పాను మొదట్లోనే. ఆ రూబీ జూబిలీ వారం ముందే మాట్లాడుతూ ఆ రూబీని గురించి, 40 సంవత్సరాల గురించి, 40 ఆ సంఖ్యల గురించి చాలా నిరాశతో, నిస్పృహతో, వారికి భవిష్యత్తు లేదు, ఇక అయిపోయింది అన్న భావనతో నేను ఆ అంశాన్ని చదవడం ప్రారంభించాను. అయితే అందులో నుండి దేవుడు నన్ను బలపరిచి, ఉజ్జీవపరిచి, భవిష్యత్తు కొరకైన గొప్ప ఆశతో నన్ను నింపి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటి వారం 40 గురించి కొన్ని మాటలు చెప్పాను. ఆ తర్వాత మొట్టమొదటి 40 నోవహు కాలములో జలప్రళయము, 40 దినాలు రాత్రి పగలు కురిసిన వర్షము. ఆ తర్వాత అరారవతు పర్వతం మీద ఆ నావ ఆగిన తరువాత మరి యొక్క 40 రోజులు, లేదా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇంకో 40 రోజులు ఉన్న పరిస్థితి అక్కడ మనం చూస్తాము. దాని తరువాత ఈ ఫాదర్స్ డేకి ముందు ఆదివారం మోషే యొక్క జీవితాన్ని గురించి మీతో మాట్లాడాను. మోషే జీవితము 120 సంవత్సరాలు. అవి 3 40లుగా విడదీయబడ్డాయి. మొదటి 40 సంవత్సరాలు చూస్తే పోయిన వారం అంతకుముందు వారు వివరించాను. ఇవన్నీ కూడా పైన చెప్పుకుని వెళ్తున్నాను. మొదటి 40 సంవత్సరాల్లో మోషే జీవితంలో చూస్తే తన మనస్సులకు, తన మేధస్సులకు కావలసిన జ్ఞానాన్ని ప్రభు ఐగుప్తులో మోషేకి ఇచ్చాడు. అయితే తన జ్ఞానాన్ని బట్టి, తన యొక్క అర్హతను బట్టి తాను ఇశ్రాయేల్ జనాంగానికి నాయకుడిగా నేను యోగ్యుణ్ణి, నేను చేయగలను, ఫరో నుంచి వారిని విడిపిస్తానని చెప్పి తన మట్టుకు తను నాయకత్వ బాధ్యతను తాను తీసుకొని ప్రయత్నం చేసినప్పుడు అందులో భాగంగా ఒక ఐగుప్తీని చంపుతాడు. అతడు ఒక దెబ్బకే మరణించిన పరిస్థితి. అంత బలము, శక్తి కలిగిన వాడు మోషే. అయితే తరువాత మనకు తెలుసును, అది ఎప్పుడైతే ఆ వార్త బయటకు వస్తుందో తను వెంటనే పారిపోయిన సంగతి. ఆ తర్వాత తన యొక్క 2వ 40 ప్రారంభమవుతుంది. ఆ 2వ 40 తర్వాత మోషే జీవితాన్ని మనం చూస్తే ఆ 40 సంవత్సరాల్లో దేవుడు చేసిన కార్యం ఏదనగా మోషేలో ఉన్న గర్వాన్ని అంతటినీ విరిచేశాడు. మొదటి 40లో జ్ఞానం సంపాదించాడు, విద్యను అభ్యసించాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ మిగతా ఆ 2వ 40లో తను పూర్తిగా నేను ఏమీ కాదు, నేను ఎందుకు పనికిరాను, నాకు మాట్లాడడం కూడా రాదు అని నిస్సహాయ స్థితి కనుక పూర్తిగా విరవబడిన స్థితికి మోషే వచ్చాడు. ఆ తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు దేవుడు మోషేకి జ్ఞానం ఇచ్చి, బలం ఇచ్చి, తన తోడుండి ఓపికతో, ఎంతో ఎండ్యూరెన్స్, ఎంతో పేషెన్స్, అనగా ఎంతో ఓపికతో పనిచేయాల్సిన పరిస్థితి. ఇశ్రాయేలు జనాంగం చాలా భయంకరమైన ప్రజల వారు. అప్పటికప్పుడే మతిమరుపు ఎక్కువ ఉంది వారికి. అప్పటికప్పుడే అనుభవిస్తారు. ఆ తర్వాత వెంటనే మర్చిపోయి దేవునితో పాటు మోషేను దూషించిన సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక మోషే అలాగా 3:40లో కూడా తాను ఎదిగిన విధానం మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసాం. అయితే మోషేకు దేవుడు తనను గురించిన ప్రత్యక్షత, దయచేసి ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం. నిర్గమకాండం 34వ అధ్యాయం. అక్కడ బైబిల్ తెరిచి ఉంచండి, చెబుతాను. అక్కడ ఆ సందర్భం ఏమిటంటే దేవుడు తాను ఎవరు అనేది మోషేకి బయలుపరుస్తున్నాడు.
ఇప్పుడు బైబిల్ మనం చూస్తే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. దేవుణ్ణి మనం ఒక చరిత్ర పుస్తకం చదివినట్టు, లేకపోతే సైన్స్ పుస్తకం చదివినట్లు, లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేసో దేవుని లక్షణాలు, దేవుని స్వభావాలు ఏమిటో మనం తెలుసుకోలేం. దేవుని గురించి మనం అర్థం చేసుకోలేం. ఆయన విషయాలు మనకు బోధపడవు. అయితే మనకు అర్థం కావాలి అని అంటే అది దేవుడు తన్ను బయలుపరిస్తేనే తప్ప మనకది అర్థం కాదు. మనం పాట పాడుతూ ఉంటాం, అది జోయల్ బాబు గారు రాసిన పాటని తర్వాత తెలిసింది. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. ఆ పాటలో మాటది, నే వెదకి రాలేనని. అంటే మనం ఎంత వెతికినా మన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం, దేవుని సమీపించలేం, మనం తెలుసుకోలేం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనే దిగి వచ్చాడు, మన దగ్గరికి ఆయన వచ్చాడు. అలాగే తనను గురించిన విషయాలకు కూడా మనం పరిశోధించి పరిశీలించి చదివి మనం తెలుసుకోలేము. కాబట్టి దేవుడు తాను ఎవరు, తాను ఏమిటి అనే విషయాలు బయలుపరుచుకుంటాడు. ఆయన బయలుపరుచుకునే విధానంలో ఒకటేదనగా తన పేరు, ఇది నా పేరు అని బయలుపరచుకోవడంలో ఆ పేరులో ఉన్న స్వభావం అంతయు, ఆ పేరులో ఉన్న లక్షణం అంతయు కూడా ఆ పేరు ద్వారానే దేవుడు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ నిర్గమకాండం 34 అధ్యాయంలో చూస్తే దేవుడు మోషేకి తన యొక్క శ్రేష్టమైన లక్షణాన్ని బయలుపరుస్తున్నాడు. అది ఎప్పుడు అనంటే ఇశ్రాయేలు ప్రజలు ఘోరమైన పాపం చేశారు. ఏమిటా పాపం? ఐగుప్తు నుంచి బయలుదేరి సీనాయి పర్వతం దగ్గర దేవుడు వారితో దర్శించాడు, మాట్లాడు. సీనాయి పర్వతం మీదకి దేవుని యొక్క బలమైన సన్నిధి అనగా అగ్ని ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగముతో ప్రజలందరితో దేవుడు అగ్నిలో నుండి వారితో మాట్లాడాడు. మోషే ఆ సంగతులన్నీ వారికి చెప్పాడు. ఇదిగో దేవుడు పలానా అక్కడ ఉన్నాడు, వచ్చాడు, ఇక్కడ మీరెవరు దగ్గర రాకండి, ఆయన మాట వినండి, ఆయన మాట వింటే మీకు మేలు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం, మీరు ఆయన మాట వింటారా వినరా అని అడిగితే మేము వింటాం, ఆయన చెప్పినట్లే మేము చేస్తామన్నారు. అన్న తరువాత మనం చూస్తాం అక్కడ వాక్యములో మోషేని దేవుడు కొండ మీద పిలిచాడు. మోషే కొండ మీదకి వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి. అక్కడ 40 దినాల పాటు మోషే ఆ కొండ మీద ఉన్నాడు. ఆ సమయంలో కొండ దిగువన విన్న వీరు ఇంచుమించు చెప్పాలంటే 39వ రోజు అనుకోవచ్చు. 39వ రోజుకి వారు చేసిన పని ఏదనగా ఒక దూడను తయారు చేసుకున్నారు, బంగారు దూడ. వారు కొన్ని ఆభరణాలన్నీ ఒలిచేసి అహరోనుకి ఇస్తే అహరోను పోత పోసి ఒక దూడను తయారు చేశాడు. ఆ దూడను 39వ రోజు వారు సిద్ధపరుచుకొని 40వ రోజు వారు ఆరాధిస్తూ ఉంటాడుగా దేవుడు మోషేకి చెప్పాడు, ఇశ్రాయేలు జనాంగం ఇలాంటి తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, వెళ్ళు అని. దేవుని యొక్క మాట మీద మరలా మోషే 40 దినమందు తిరిగి నేల మీదకి వచ్చినప్పుడు చూసిన పరిస్థితి ఏదనగా ఆ దూడను వారు ఆరాధిస్తూ ఉన్నారు. గొప్ప తీవ్రమైన పాపం, దేవుడు అత్యధికంగా ద్వేషించేది, దేవునికి అసలు ఇష్టం లేనిది ప్రాముఖ్యం ఏదనగా మొదటిది విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. రెండు సమానం దేవుని దృష్టిలో. విగ్రహారాధన, వ్యభిచారం. వ్యభిచారము శారీరకంగా చేసేది, విగ్రహారాధన ఆత్మీయమైనగా వ్యభిచారముగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. వారిని తీసుకుని వచ్చింది ఐగుప్తు నుండి మోషే నాయకత్వంలో యెహోవా దేవుడు. కానీ వారు ఈరోజు అంటున్నారు, 40వ రోజు అంటున్నారు, ఇదిగో ఈ బొమ్మే, ఈ యొక్క పోతపోసిన విగ్రహమే మన ఐగుప్తుని తీసుకుని వచ్చింది, కానీ మళ్ళీ తిరిగి ఈ విగ్రహం సహాయంతో మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే వారు బయట బోర్డు పెట్టారు. ఏం బోర్డు పెట్టారంటే యెహోవాకు పండగ. కానీ లోపల ఏం చేస్తున్నారు? దూడకు విగ్రహారాధన చేస్తున్నారు. అంత ఘోరమైన తప్పిదం ఇశ్రాయేలు ప్రజలు చేసిన తరువాత దేవుడు వారిని శిక్షించాలని, దండించాలని దిగి వచ్చినప్పటికీ మోషే యొక్క ప్రార్థన విజ్ఞాపన విని దేవుడు కనికరించి వారి యొక్క కృపను చూపించాడు. అక్కడ వాక్యం కొన్ని వారాల క్రితం, కొన్ని నెలల క్రితం మాట్లాడాను. దేవుడు అంటాడు మోషేతో, నేను మీతో రాను,
నా దూతను పంపిస్తాను, మీరు వెళ్ళండి, నేను వస్తే మిమ్మల్ని చంపేస్తాను కాబట్టి నేను రాను అని అన్నప్పుడు మోషే ఒప్పుకోడు. ప్రభు నువ్వు రాకపోతే మేము ఇక్కడి నుంచి ఎంత మాత్రం కూడా ముందుకు మేము వెళ్ళమని మోషే చెప్పడం, ఆ తర్వాత దేవుడు ఆ ప్రార్థన వినడం, మన్నించడం, ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం చూసాం. అయితే ఇక్కడ ఈరోజు చూపించాలని ఆశిస్తున్న విషయం ఏదనగా, దేవుడు ఇలాంటి భయంకరమైన సన్నివేశాల తర్వాత మోషేకు నిర్గమకాండ 34 అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో మనం చూస్తే తను ఎలాంటి వాడు బయలుపరుచుకుంటున్నాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు అనగా ఇది మోషే విషయమై రాయబడిన మాటలు ఇవి. మోషే ప్రభు నీ 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 మహిమను చూడాలని ఆశిస్తున్నాను అని ప్రార్థన చేస్తే దానికి జవాబుగా దేవుడు చేస్తున్న కార్యం ఇది. మేఘమును యెహోవా దిగి అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను, అనగా ఆయన పేరును ప్రకటించాడు. యెహోవా అనే తన పేరు. ఆ పేరు యొక్క అర్థం ఏమిటి? అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. మనం సేవిస్తున్న మన దేవుడు ఎలాంటి వాడు? ఈయన మోషేకు బయలుపరుస్తున్నాడు, మనకి కూడా తెలియపరుస్తున్నాడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? యెహోవా కనికరము కలిగిన దేవుడు. ఆయన నామములో ఉన్న అర్థం కనికరం, దయ, తరువాత దీర్ఘశాంతం, అనగా త్వరగా కోప్పడడు, దీర్ఘశాంతం, విస్తారమైన కృప, విస్తారమైన సత్యము కల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. ఆయన 1000 మందికి కృప చూపుతాడు, దోషాన్ని క్షమిస్తాడు, అపరాధమును క్షమిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించును. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి, ఆ తర్వాత మాటలు వేరే ఉన్నాయనుకోండి. ఇది దేవుడు ఎలాంటి వాడు అనే గొప్ప వెలుగు ఎప్పుడు కలిగిందనంటే, మోషే ఆ కొండ మీద మొదటి 40 దినాలు గడిపిన తరువాత, ఆ తర్వాత మళ్ళీ మోషే ఇంకొక 40 దినాలు ఈ సంఘటన అయిన తర్వాత మళ్ళీ దేవుడు పిలిచాడు మోషేను. మళ్ళీ కొండ మీదకి రెండోసారి మోషే వెళ్ళాడు. మొదటిసారి చూసినప్పుడు ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు మోషే, కానీ రెండోసారి ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకున్నాడు మోషే. దేవుని సన్నిధిలో అతను గడిపిన కాలం మనం చూస్తే 34 అధ్యాయులు మనం చూస్తాం. 29 నుంచి మనం చూస్తే, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాస్త్రములుగా 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతను ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించిన కనుక వారు అతనిని సమీపింప వెరచిరి. మొదటిసారి కోపంతో కొండ దిగి వచ్చాడు. మళ్ళీ రెండో 40 దినాల తర్వాత మనం చూస్తే మోషే దేవునితో అధికంగా సమయాన్ని గడిపాడు. ఎంత సమయం అనగా దేవునితో ఎదురుగా కూర్చున్న ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశం మోషే మీద దిగి వచ్చింది. ఆ కొండ దిగి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖమును చూడలేకపోయిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ 40 సంఖ్యలో మనం చూసినప్పుడు కొండ మీద 40 దినాలు, మళ్ళీ రెండోసారి ఇంకో 40 దినాలు, మోషే జీవితంలో 40 సంవత్సరాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అలాగే వరద, తుఫాను, 40 సంవత్సరాలు, గాలి, వర్షం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక విధానం, ఒక క్రమం మనకు దేవుని వాక్యంలో నుండి మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ 40 అనేది చూస్తే మన నుండి దేవుడు తీసివేస్తుంది, తొలగిస్తుంది కాదు, కానీ ఇది ఆయన తయారు చేస్తున్నది, లేకపోతే ఒక నూతనమైన దాన్ని చేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినప్పుడు ఒక నూతనమైన ఐడెంటిటీ, నూతనమైన ఒక ఏమంటాం,
ఒక ఉనికి మనకు కలుగుతుంది. మోషే చెప్పాను ఇందాక, మొదటి 40 సంవత్సరాలు విద్య, 40 సంవత్సరాలు తన గర్వాన్ని అణిచాడు దేవుడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఎంతో ఓపికతో నడిపించిన పరిస్థితి. ఒక్కొక్క 40 తర్వాత మోషేలో ఒక రకమైన స్వభావం, ఒక ఐడెంటిటీ మనకు కనబడుతూ ఉంది. అలాగే మన జీవితాల్లో 40 తర్వాత ఒక నూతనమైన ఒక దాంట్లో మనం బయటకు వచ్చి ఒక ఐడెంటిటీ మనకు ఏర్పడుతూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రతిసారి మనం గమనిస్తే 40 తరువాత ఎప్పుడు కూడా ఇంకొక దాంట్లోనికి ప్రవేశం. 40 అంతం ఎంత మాత్రము కూడా కాదు. చాలాసార్లు 40 ఆఖరు అనుకుంటాం, 40 ఆఖరు ఎంత మాత్రము కూడా కాదు. ఇట్స్ నాట్ ద ఎండింగ్, ఇట్ ఈస్ ద ప్యాసేజ్ బిట్వీన్ వన్ థింగ్ అండ్ అనదర్. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోనికి వెళ్ళడం. మొదటి నుంచి చెప్తున్నాను, ఇది ఒక ట్రాన్సిషన్. ఇది ఒక దాంట్లో నుంచి ప్రయాణం చేయడం అనేది మనవి చేస్తూ ఉన్నాను. ఈ మొదటి దానికంటే రెండవ 40 ఇంకా ఆశీర్వాదకరమైనది, ఇంకా లోతైనది, ఇంకా దేవునికి సమీపంగా వెళ్ళేది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇది సంథింగ్ ఎంటర్స్ వన్ వే అండ్ లీవ్స్ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక ద్వారం గుండా ప్రవేశించి ఆ బయటకు వచ్చే సమయానికి ప్రవేశించినట్టుగా కాకుండా భిన్నముగా వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇది ఈ మోషే తర్వాత ఈ నోవహు జలప్రళయం, వీటి తర్వాత మధ్యలో ఇంకొన్ని ఉన్నాయి, కానీ కొన్ని దాటి ముందుకు వెళ్తానన్నాను. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తి పూర్తిగా అలసిపోయి మరి నిస్పృహతో ఉన్న స్థితిలో మరొకసారి ఇంకొక ఈ 40 సంఖ్యను మనం అక్కడ చూస్తాము. దయచేసి మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. ఎవరి గురించి మీకు ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? ఏలియా. మధ్యలో కొన్ని ఉన్నాయి కానీ వదిలేస్తాను. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ ఇది చూసిన ఇశ్రాయేలు చరిత్రలో చాలా శ్రేష్టమైన కాలం ఇది. అంటే ఏలియాని బట్టి శ్రేష్టమైన కాలము, కానీ ఇశ్రాయేలు చరిత్రలో ఆ రాజులు, ఆ పరిపాలన మనం చూసినప్పుడు చాలా ఘోరమైన కాలం అది. అక్కడ ఇశ్రాయేలు దేశానికి ఆహాబు రాజు. ఇశ్రాయేల్ అన్నప్పుడు 10 గోత్రముల జనాంగం ఇశ్రాయేల్ జనాంగం. ఆ గోత్రములకు రాజుగా ఆహాబు వచ్చాడు. ఆ ముందు తల్లిదండ్రులు మనం చూస్తాం, ఇవన్నీ కూడా చెప్పడానికి సమయం లేదు కానీ గబగబా ముందుకు వెళదాం. ఆహాబు వచ్చాడు. అయితే ఆహాబు రాజు అయిన తర్వాత తను పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నాడు, ఎవరిని చేసుకున్నాడు అంటే అన్యురాలు అని ఇశ్రాయేలు జనాంగానికి చెందనిది. బయట ఆమెను యెజబెలు అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆ దేశం నుంచి తన తల్లిదండ్రుల నుండి ఈ ఇంటికి వచ్చినప్పుడు, ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు తనతో పాటు తన దేవుళ్ళు దేవతలు అందరినీ తీసుకుని వచ్చేసి తాను ప్యారలల్గా ఇశ్రాయేల్ జనాంగంలో దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు ఎలాగైతే ఉన్నారో, ఈ యెజబెలు కూడా తన యొక్క దేవుళ్ళు, తన యొక్క దేవతలు, తన యొక్క ప్రవక్తలని ఏర్పాటు చేసుకున్న సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అది భయంకరమైన కాలము. ఇశ్రాయేలు రాజే ఈ బయలు దేవతారాధన, విగ్రహారాధనను ప్రోత్సహిస్తూ యెజబెలు యొక్క నాయకత్వంలో ఆ జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలుకు దేవుడు హెచ్చరిక చేస్తాడు, వాగ్దానం చేస్తాడు, మీకు పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తాను, అది మీరు అందులో మీరు శ్రేష్టంగా జీవిస్తారు, పాలు తేనెలు ప్రవహిస్తాయి, సమృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కానీ అదే సమయమందు నన్ను వదిలి మీరు విగ్రహారాధన చేస్తే మీ నేల మీద వర్షం రాకుండా నేను ఆపుతాను, కరువు కాటకము సంభవిస్తుంది అని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఎంత ముందుగా హెచ్చరించి అనేక మంది ప్రవక్తల ద్వారా వారు హెచ్చరించిన వారు మాట వినని ప్రజలు. ఈ నిర్గమకాండలో చూస్తాం, దేవుడు అంటాడు మాట, వీరు మాట వినని ప్రజలు కాబట్టి నేను వారిని చంపేస్తానేమో కనుక నేను మీతో పాటు నేను రాను అంటాడు. కనుక ఇక్కడ మళ్ళీ అదే విధానం. ఇశ్రాయేలు జనాంగం ఒక రాజ్యంగా ఏర్పడారు, ఒక దేశంగా ఉన్నారు, కానీ ఇంకా దేవుని యొక్క మాట వినని ఆ పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దానితో ఆ చరిత్ర మనకు తెలుసును. ఏలియాతో దేవుడు చెప్పాడు వర్షం రాదని. కానీ ఏలియా ఒకరోజు ఆహాబు రాజు దగ్గరికి వెళ్తాడు. ఆహాబు రాజా, నా మాట తోడు, నా జీవము తోడు, నా మాట మీద కాకుండా మరొక రకంగా వర్షం కురవదు. ఇక మీద నేను మళ్ళీ తిరిగి వచ్చి చెప్పినంత వరకు ఈ భూమి మీద వర్షం కురవదని మోషే చెప్పేశాడు. మోషే కదా ఎవరు, ఏలియా చెప్పాడు. చెప్పి
వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తే 3.5 సంవత్సరాల పాటు వర్షము ఆ దేశమందు కురవలేదు. విపరీతమైన కరువు ఏర్పడింది. పంటలు లేవు. తర్వాత జంతువులు చంపేస్తున్నారు. తినడానికి ఆహారం లేని పరిస్థితి. చివరికి పిల్లలు చంపుకునే భయంకరమైన కరువులోనికి వారు వెళ్ళిపోతున్నప్పుడు ఆహాబు రాజు చాలా ప్రయత్నం చేస్తాడు. ఏలియా ఎక్కడ ఉన్నాడని ఎంత వెతికినా ఏలియా దొరకలేదు. అయితే 3.5 సంవత్సరాలు కూడా ఏలియాను దేవుడు కాపాడాడు. మనకు తెలుసు కదా, మొదట కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆ వాగు ఎండిపోతున్నప్పుడు సారేపతి అనే ఊరు వెళ్ళమని అక్కడ విధవరాలకు ఆజ్ఞాపించాలని చెప్పి దేవుని వాక్యములు మనం చూస్తాం. కనుక ఈ కరువు లోకమంతా, లేకపోతే ఆ ఇశ్రాయేల్ దేశం అంతా కరువు సంభవించిన ఏలియాకు మాత్రం దేవుడు ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎక్కడ పెట్టాడు? కెరీతు వాగు దగ్గర. ఇంగ్లీష్లో మాట్లాడే ప్లేస్ కాల్డ్ దేర్, అనగా అక్కడ అనే ఒక స్థలం ఉంటుంది. దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో మనం ఉంటే మనకు రావాల్సినవన్నీ కూడా వస్తాయి. ఏలియా ఆ స్థలం అందు కాకుండా కెరీతు వాగు దగ్గరికి కాకుండా ఇంకెక్కడైనా ఉండుంటే ఆహారం తనకు వచ్చి ఉండేది కాదు. ఆ వాగు దగ్గరకు దేవుడు కాకోలమును పంపించి వాటి ద్వారా భోజనం, ప్రతి పూట అతని భోజనం అందుతున్న సంగతి చూస్తున్నా. అక్కడ వాగులో నీరు త్రాగుతూ ఆ భోజనం చేస్తూ తన బ్రతికిన సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుడు పెట్టిన స్థలమందు, దేవుడు వెళ్ళమన్న స్థలమందు మనం ఉంటే మనకు రావాల్సినవన్నీ కూడా అక్కడికి ఆ ప్రదేశానికి మనకి వస్తాయి. దేవుని ప్రదేశం అందు కాకుండా మనం నచ్చినట్టుగా లోకమంతా చేస్తారు. వారు వాళ్ళ చేస్తారు, అలా చేస్తున్నారు, వాళ్ళు బాగున్నారు కనుక మనం బాగుంటాం అనుకొని వేరు ఆ ప్రదేశాలకు మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతే దేవుని యొక్క అనుగ్రహం, కృప మనకు ఉండదు. కనుక ముఖ్యమైనది దేవుడు ఉండమని ప్రదేశం అందు మనం ఉండాలి. కనుక ఏలియా దేవుడు చెప్పిన ప్రదేశం అందు ఉన్నాడు. తర్వాత సారేపతి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏ విధవరాలను కలవాలో దేవుడు చెప్తే ఆ విధవరాలను కలిశాడు. అక్కడ కూడా వారితో పోషించబడిన సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే మరలా 3.5 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏలియా చెప్పాడు, నువ్వు వెళ్ళు, రాజు కనపరుచుకో అని చెప్పిన తర్వాత రాజు కనపరుచుకుంటాడు. ఏలియా వచ్చి, దాని మధ్యలో చాలా విషయాలు జరిగాయి. మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 1 రాజుల గ్రంథం 18 ముందు అధ్యాయులు చదివితే చాలా బాగుంటుంది ఆ కథ. అయితే వెళ్ళిన తర్వాత మోషే ఏలియా అంటాడు, రాజా, అహాబు రాజా, ఇది వర్షం కురవై ఉంది, దేవుడు వర్షాన్ని ఇస్తాడు, కనుక వర్షం కోసం మీరు సిద్ధపడాలి అని చెబుతూ 1 రాజుల గ్రంథము 18 అధ్యాయం 1 రాజుల గ్రంథం 18 అధ్యాయం చూస్తే ప్రజలందరినీ సమకూర్చమని ఏలియా చెప్పాడు. ఆ చెప్పిన మాటకు ఆహాబు రాజు ప్రజలందరినీ సమకూర్చాడు. 20 వచనం మనం చూస్తాం. ఆహాబు ఇశ్రాయేలు వారి అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఆహాబు ఇశ్రాయేలు వారి అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. అక్కడ ప్రజలు వచ్చారు. లేకపోతే ముందు వచ్చి కూడా చూద్దాం, 17 చూద్దాం. లేకపోతే ఒకసారి మనకు సందర్భం అర్థమవుతుంది. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవాడు నీవే కావాలని అతనితో అనగా, అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టిన వారినై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమును పిలిపింపమని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఆహాబు అంటున్నాడు, ఇశ్రాయేలు జనాంగానికి నువ్వు నష్టాన్ని కలుగు చేస్తావు, హాని చేస్తావు అంటే నేను కాదు, నువ్వు చేసిన విగ్రహారాధన వల్ల ఇది జరిగింది. అయితే వారందరినీ పిలిపించు, కర్మేలు పర్వతం దగ్గర తీసుకొని రా. మీరు చూస్తే బయలుదేవత ఆరాధకులు ప్రవక్తలు 450 మంది, తర్వాత అషేరా దేవి యొక్క ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 400 మంది.
ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వచ్చారు కొండ మీదకి, కర్మేలు పర్వతం మీదకి. 21వ వచనం చూస్తే ఈ మాట చాలా ముఖ్యమైనది. ఏలియా అందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. చాలా బాధాకరమైనది. ఏలియా ఇశ్రాయేలు జనం అందరి ముందుకు వచ్చి అంటున్నాడు, వారి దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి. ఈ ప్రవక్తలు వదిలేశాడు. ఇక్కడ మీరందరూ ఎంతకాలం మట్టుకు 2 మనసుల మీద మీరు ఉంటారు? ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఏమిటి తేల్చుకోవాలి? ఎవరు దేవుడు అనేది తేల్చుకోవాలి. అయితే యెహోవా లేకపోతే బయలు. మన క్రైస్తవ లోకంలో నాకు చాలా బాధ, దుఃఖం కలిగిస్తున్న పరిస్థితి ఏమిటంటే, ఇప్పటికీ కూడా చాలామంది ఇంకాను 2 మనస్సుల మధ్య, 2 విధానాల మధ్య నలిగిపోతూ ఏది ముఖ్యం, ఏది అసలైనది అనే అవగాహన లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అది సాధారణంగా ఎప్పుడు బయటకు కనబడుతుంది. మామూలుగా ప్రతి ఆదివారం చూస్తే అందరూ మంచి క్రైస్తవులే, చాలా చక్కగా ఉంటారు. వస్త్రధారణ కానీ, అలంకరణ కానీ అంతే కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది. కానీ క్షమించండి, కానీ మన ఇంట్లో కార్యక్రమాలు వచ్చినప్పుడు, గృహప్రవేశం చేస్తున్నప్పుడు, మన ఇంట్లో పిల్లలు పెద్ద పిల్లలు అయినప్పుడు, మన ఇళ్ళలో పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు ఈ క్రైస్తవుల కాదని అనుమానం వస్తారు. పూర్వాచారాలు, అన్యాచారాలు, లోక విధానం, ఇది మా పద్ధతి, ఇది దైవిక విధానం, దేవుని వాక్య ప్రకారం ఇది చేస్తాం. ఇంకా సమాధి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు చేయలేదు. ఒక సమాధి నేను వెళ్ళి సమాధి చేయకుండా వెనక్కి వచ్చేసాను. ఎందుకనంటే ఆ సమాధి కార్యక్రమంలో మనం చేసే విధానం చేస్తున్నాము. మధ్యలో చుట్టూ ఉన్న వారు వచ్చేసి వాళ్ళ విధానాలు మొదలుపెట్టి ఇక ఆ బాడీని తీసుకొని దాంతో రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. బయలుదేరిన తర్వాత జంక్షన్లో ఇంకెక్కడక్కడ రకరకాల పనులు చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా చిరాకు వచ్చింది. వారిని చూసి అన్నాను, ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను, మీరు దేవునికి దెయ్యానికి ఇద్దరికీ పెళ్లి చేస్తారు. మీరు దేవుడికి దెయ్యానికి పెళ్లి చేసే మనుషులు అంటే 2 కావాలి. దేవుని విధానం కావాలి, సైతాన్ విధానం కూడా కావాలి. లోకాచారం, లోక విధానం, అన్యులాచారం, అన్యుల విగ్రహానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ చేస్తూ మరో ప్రక్క యెహోవాకు పండగ, క్రైస్తవ వివాహం, లేకపోతే క్రైస్తవ గృహప్రవేశం, లేకపోతే కృతజ్ఞతా కూటం అనే పేర్లు పెడతాం. కానీ కృతజ్ఞత ఎవరికి? కొన్నిసార్లు పెద్ద పిల్లల ఫంక్షన్లో చూస్తాను, నిమ్మకాయ పట్టుకొని కూర్చుంటారు. దేనికైనా నిమ్మకాయ? మీకే తెలుసా నిమ్మకాయ కారణాలు ఏంటో? మొన్న ఫంక్షన్ నల్ల తారులు కట్టుకొని ఒక అమ్మాయి కూర్చొని ఉంది, కాళ్ళకి కూర్చొని. ఏమమ్మానంటే పాస్టర్ అంటాడు వచ్చి, అంటే అది ఊరికి నేను సరదా కట్టుకుందని అంటున్నాడు ఆయన. మరి పాస్టర్ సరదా కట్టుకుందంటే మనం ఏడు చేస్తాం ఇక. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే ఈ ఆచారాలు అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. కనుక ఇక్కడ మోషే, క్షమించండి, ఏలియా, ఎంతకాలము 2 మనసుల మధ్య మీరు ఉంటారు. అయితే దేవుడు యెహోవా లేకపోతే ఏదో ఒకటి మీరు ఈరోజు సెటిల్ చేసుకోవాలి అని చెప్పి వారితో మాట్లాడుతూ ఉంటే, ఆ మాట విన్నవారు ఎవరైనా ఏమనాలి? అవును, నిజమే, ఇంతకాలంగా 2 మనసుల మధ్య ఉన్నాం, బయలు దేవుడా యెహోవా దేవుడా మాకు తెలియట్లేదు, కానీ రెండింటి మధ్య మేము నలుగుతూ ఉన్నాము, కనుక సరే ఈరోజు సెటిల్ చేసుకుంటాం అని తిరిగి జవాబు ఇవ్వాలా వద్దా? ఏం చేస్తారు వాళ్ళు? అతనికి ప్రత్యుత్తరము
ఒక మాట అయినను పలుకకపోయిరి. ఒక్క మాట కూడా పలకలేదు. అంటే ఇంగ్లీష్ తర్జుమా ఉంటుంది, రిమైండ్ సైలెంట్, అనగా నిశ్శబ్దంగా ఉండిపోయారు, మౌనంగా ఉండిపోయారు. ఒక్క మాట అయినా చెప్పరు. అది మన ఈ ప్రాంతంలో ఎక్కువగా నేను చూస్తూ ఉంటాను. ఎక్కడైనా అంతేనేమో అనుకుంటాను. ఏమిటంటే నచ్చినప్పుడు ఏం చేస్తారు? మాట్లాడు, సైలెంట్గా ఉండిపోతారు. అది సాధారణంగా వివాహాల్లో సైలెంట్గా ఉంటే, మౌనంగా ఉంటే ఆ మౌనం నిరభ్యంతరం అని నిర్ధారించుకొని పెళ్లి చేస్తాను నేను. కానీ ఇక్కడ మౌనం అలాంటిది కాదు. ఇది అంగీకరించిన మౌనం ఇది కాదు. మోషే ఏలియా, ఎందుకు మోషే వెనక్కి వెళ్తుంది. ఏలియా, ఈరోజు సెటిల్ చేసుకుందాం, ఎవరు దేవుడో తేల్చుకుందాం అన్నప్పుడు వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. అయితే ఆ తర్వాత వాక్యం చదువుకోండి, రాయబడి మాట్లాడదనగా ఏలియా అంటాడు, ఎలా తేల్చుకుంటామని అంటే, ఏ దేవుడైతే అగ్ని ద్వారా మనకు జవాబిస్తాడు ఆ దేవుడే నిజమైన దేవుడు అన్నప్పుడు ఈ బయలుదేవత ప్రవక్తలు ఇంక చుట్టూ ఉన్న మిగతా జనాంగము వారు అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. కేసి వారు ఒప్పుకుంటారు. కనుక వారిది చెబుతాడు, మనం బలు అర్పిద్దాం, మీరు బలి అర్పించండి, నేను బలి అర్పిస్తాను, మీరు ఒక దహన బలి కొరకైన ఏర్పాటు మీరు చేయండి, నేను దహన బలి కొరకైన ఏర్పాట్లు నేను చేస్తాను. అయితే ఈ దహన బలి కొరకు ఏర్పాటు చేసిన తర్వాత మనం అగ్ని మనం తేకూడదు. కానీ పరలోకం నుంచి ఏ దేవుడైతే అగ్ని ద్వారా ఈ దహన బలినంతటినీ దహించి వేస్తాడో అతడే దేవుడు అన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన బయలు ప్రవక్తలు వారందరూ కూడా ఓకే బాగుంది, ఇది అలాగే చేద్దామన్నారు. మరి ఇశ్రాయేలు జనాంగం పక్షాన్ని చూస్తే ఏలియా ఒక్కడే, తనకు ఎవరు లేరు తోడు, తన తరపున మాట్లాడేవారు ఎవరు లేరు, తాను ఒక్కడే ఉన్నాడు. అయితే అంటున్నాడు, నేను ఒక్కడే, మీరు 450 మంది ఉన్నారు కాబట్టి ముందు మీరు చేయండి, ఆ తర్వాత నేను చేస్తాను. ముందు మీరు దేవుడు, ఒకవేళ అగ్ని ద్వారా జవాబిస్తే ఆయనే దేవుడు అని ఆ పరీక్ష పెట్టినప్పుడు మనం చూస్తాం. అక్కడ ఏలియా వారిని చాలా రకాలుగా ప్రోత్సహిస్తాడు, పాడమంటాడు, గెంతమంటాడు, నాట్యం చేయమంటాడు, కేకలు వేయమంటాడు, రకరకాల శబ్దాలు చేయమంటాడు. ఒకరు మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, ఎక్కడున్నాడో పిలవండి వారు ఇంకా ఉజ్జీవంగా చేస్తూ ఉంటారు రోజంతా. కానీ చివరికి ఏమీ జరగలేదు. చివరి సాయంత్రం అయ్యే సమయానికి వారందరూ వారికి పని అయిపోయింది, వారికి చేయలేని పరిస్థితి, సహాయ పరిస్థితిలో వారు ఊరుకొని ఉంటుండగా ఏలియా అంటాడు, సరే అని చెప్పి తాను బలిపీఠాన్ని సిద్ధపరిచాడు, పశువులు అర్పించాడు, కట్టెలు పేర్చాడు, కట్టెల మీద ఈ యొక్క పశువును పేర్చాడు, దాని చుట్టూ కందకం తవ్వించి తర్వాత చేస్తున్న పని ఏదనగా నీళ్లు దాని మీద పూర్తిగా నింపమన్నాడు. ఆ కందకం అంతయు, ఆ బలి పశువు అంతటి కట్టెలన్నీ కూడా నీటితో నింపమన్నాడు. ఆ నీటితో నింపిన తర్వాత అటు చూస్తాము 1 రాజుల 18వ అధ్యాయంలో ఏలియా చిన్న ప్రార్థన చేస్తాడంతే. ఆ ప్రార్థన ముగింపు అవగానే పరలోకం నుంచి అగ్ని దిగివచ్చి ఆ పైనున్న మాంసము, కట్టెలు, నీరు, కిందన రాళ్ళు, ఇంకా వాక్యం రాయబడింది, నీటిని ఆ అగ్ని నాకేసింది. నాకేసిన మొత్తం ఏమీ ఆనవాళ్ళు లేకుండా కాల్చివేసిన పరిస్థితి. దానితో అక్కడ ఏలియా అంటాడు, ఇదిగో యెహోవా దేవుడు తను నిరూపించుకున్నాడు, రుజువు చేసుకున్నాడు అని చెప్పి బయలు ప్రవక్త అందరికీ 450 మందిని హతమారుస్తాడు అక్కడ. అది అదంతా అయిపోయింది. ఆ తర్వాత అహాబుతో అంటాడు, నువ్వు రథాన్ని సిద్ధపరుచుకో, గొప్ప వర్షం వస్తుంది, నువ్వు బయలుదేరవలసి ఉంటుంది అన్నప్పుడు అహాబు తన రథానికి ఎక్కి కూర్చున్నాడు. అయితే అగ్ని దిగి వచ్చింది, ఆ దహన బలి పశువంతని దహించి వేసింది, కానీ వర్షం ఇంకా రాలేదు. కానీ ఏలియా చూసినప్పుడు కొండ మీద, ఆ యొక్క కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ తన అసిస్టెంట్ ఒకడు ఉన్నాడు. వాడు అంటాడు, నువ్వు వెళ్ళు, సముద్రం వైపు చూడు, ఏమైనా మేఘం వస్తుంటే చెప్పు అన్నప్పుడు వాడు వస్తాడు ప్రతిసారి కూడా, అయ్యా ఏమీ కనబడడం లేదు. అంత అగ్ని కురిపించిన దేవుడు, వర్షాన్ని కూడా తానే ఇస్తానని చెప్పి పంపించిన దేవుడు,
ఇది ఏలియా చూసినప్పుడు తను ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఈ తలను తీసుకెళ్ళి మోకాల మధ్యలో పెట్టి ఆ భంగిమలో ఉంటూ, అంటే ఎంతో తీవ్రమైన ఆసక్తితో, బాధతో, భారముతో ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సేవకుని పంపిస్తే చూసినా అంటే అయ్యా నాకేం కనబడలేదు అన్నాడు. మళ్ళా ప్రార్థన చేసి మళ్ళా వెళ్ళి అన్నాడు. అలా 7 సార్లు చేసిన తర్వాత చూస్తే ఒక చిన్న హస్తమంతని మేఘం సముద్రంలో పైకి రావడం నేను చూస్తున్నాను అన్నప్పుడు వెంటనే ఏలి అంటాడు, ఆహాబు రాజు చెప్పు వెళ్ళిపో, వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళిపో, వర్షం ప్రచండమైన వర్షం కరోనా ఉంది, నువ్వు దారిలో ఆగిపోయే పరిస్థితి వస్తుందేమో కనుక నువ్వు వెళ్ళిపో అన్నాడు. అది ఆహాబు రథాలు గుర్రాలు కట్టుకొని బయలుదేరి వేగంగా వెళ్ళిపోతూ ఉంటాడుగా వర్షం స్టార్ట్ అయింది. ఆడ వాక్యంలో చూస్తాం ఏలియాని దేవుడు బలపరిస్తే ఏలియా తన యొక్క వస్త్రాలు కూడగట్టుకొని ఆహాబు రథముల కంటే వేగంగా యెజ్రెయేలు అనే ప్రదేశానికి, ఆహాబు రాజు ఉండే ఆ పట్టణానికి పారిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇది ఆ రోజు జరిగిన అద్భుతం. పైనుంచి అగ్ని దిగి వచ్చింది. ఆ సాయంత్రానికి పైనుంచి వర్షము, ప్రచండమైన వర్షం, 3.5 సంవత్సరాలు లేని వర్షం ఆ రోజు కురిసింది. అయితే ఆ తరువాత 19వ అధ్యాయం 2వ వచనం, ఏలియా చేసినదంతయు, మొదటి వచనం చూద్దాం. 19వ అధ్యాయం మొదటి వచనం, ఏలియా చేసినదంతయు అతను ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతిను ఆహాబు యెజ్రెయేలునకు తెలియచెప్పగా, యెజ్రెయేలు ఎవరు? ఆహాబు భార్య. యెజ్రెయేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను. రాజు వెళ్ళి తన రాణికి చెప్పాడు, ఇదిగో ఏలియా ఇలా చేశాడు, దేవుడికి జరిగిన కార్యం అంతా చెప్పాడు. అదంతని బట్టి మనం చూస్తే యెజ్రెయేలులో మారు మనసు రావాలి, యెహోవా దేవుడే, బయలుదేవుడు కాదు అని రుజువైంది అని తనకు మారు మనసు రావాలి. కానీ రాలేదు. రాకుండా ఏం చేస్తుంది? ఒక దూత చేత ఏలియాకి ఈ కబురు పంపించి, వర్తమానం పంపించారు, రేపు ఈ వేళకి నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వల్లే చేయని ఎడల దేవుడు గొప్ప అపాయము కలుగు చేయను గాక. కాబట్టి అతను ఆ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనిమని ప్రార్థన చేశాను. ఎంత భయంకరమైన పరిస్థితి. యెజ్రెయేలు రాణి మారు మనసు రాలేదు, పశ్చాత్తాపడలేదు. వారిని చంపావు కాబట్టి నేను నిన్ను చంపుతాను. తన స్థానంలో ఉంది, అధికారంలో ఉంది, రాణిగా ఉంది. ఆ మాట పంపగానే మనం చూస్తున్నాము ఏలియా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. ఎక్కడ పరిగెత్తుకు వెళ్ళాడు? బెయేర్షెబాకు వెళ్ళాడు. బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా పాత నిబంధన ఆదికాండం చూస్తే అన్ని సంబంధాలు కలిగిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. అడు వెళ్ళిన తరువాత తన సేవకుడు ఉంచేస్తాడు, ఇక్కడ ఉండిపో, నా వెనకాల రావద్దు, నా భవిష్యత్తు బాగులేదు. కానీ తను ఒక రోజు ప్రయాణ అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు, బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై, ఇంక చనిపోతే బాగుండు అనే ఆశతో కూర్చుండి యెహోవా దేవునితో అంటున్నాడు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేశాను. ఎంత నిరాశ కలిగిన పరిస్థితి. నేను చనిపోతే బాగుండు, నేను ఉండి ప్రయోజనం ఏమిటి, నేనేం గొప్పవాడిని కాను, నా పితరుల వంటి వాడిని, ప్రభు ఇంతవరకు జరిగింది చాలు, మరికి మీద నేను చేయలేను, నేను ఉండలేను. ఇట్ ఈస్ ఇనఫ్ లార్డ్, టేక్ మై లైఫ్. ప్రభు ఇది చాలు ప్రభు, నా జీవితాన్ని తీసుకో. ఇది తిరుగుబాటు కాదు, ఇది భయము పిరికితనము కూడా కాదు, కానీ ఇది అలిసిపోయిన పరిస్థితి, ఎగ్జాషన్. అనగా చేసి
అన్ని పనులు చేసిన విషయాలు, ప్రార్థన కానీ, భక్తి కానీ, దేవుని పక్షాన్ని నిలబడి చేసిన పోరాటం, వీటన్నిటిలో అలిసిపోయాడు. ఏలియా తన జీవితంలో అంతా కూడా తను తాను వంపుకున్నాడు. ఆయన తను ఒంటరిగా ఉన్నప్పటికీ భయపడలేదు. తను వ్యతిరేకంగా ప్రవక్తలు అనేక మంది ఉన్న ప్రజలందరూ తన మాటకు అవునని కానీ కాదని కానీ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారు. ఎవరు కూడా తన పక్షాన లేరు. అలాంటి పరిస్థితులను ధైర్యంగా నిలబడ్డాడు. కానీ ఈరోజు అతని పారిపోవడం గల కారణం ఆలోచన చేస్తే చంపేస్తుందని భయమా? కానీ ఏం కోరుతున్నాడు? చావే కోరుతున్నాడు కదా. కానీ తన చావు యెజెబెలు చేతిలో చావకూడదు, శత్రు చేతిలో నేను చావకూడదు. ప్రభువా, నీవు నన్ను తీసుకో, నీవు తీసుకుని నేను వచ్చేస్తాను, కానీ యెజెబెలు చేత నేను చావడం నాకు ఇష్టం లేదు. శత్రువు దగ్గర నేను ఓటమి చెందకూడదు. ఇదే భావన కీర్తనంతలో దావీదు మనం చూస్తాం. ప్రభు, శత్రువు అయితే నన్ను సిగ్గుపడనివ్వకు, శత్రువులను చూచి అతిశయింపనివ్వకు. మేము అనుకున్న చేశామని, మేము సాధించామని వారు అనుకోకుండా ప్రభు నాకు సహాయం చేయి అని కీర్తనంతలో దావీదు ప్రార్థన చేయడం చూస్తాం. అదే ప్రార్థన ఇక్కడ ఏలియా చేస్తున్నాడు. ప్రభు, నన్ను తీసుకో, ఇక చాలు నాయన. అది ఎందుకు ఇంత నిరాశ, ఎందుకు ఇది నిస్పృహ కలిగింది అని అంటే, ఎలైజా ఎక్స్పెక్టెడ్ ఎ రివైవల్ బట్ రిసీవ్డ్ ఎ డెత్ థ్రెట్. ఏలియా అక్కడ ఊహించింది, ఆశించింది, ఎక్స్పెక్ట్ చేసింది ఏదనగా గొప్ప ఉజ్జీవం. ఇశ్రాయేలు జనాంగం అంతా నిజమే, యెహోవాయే దేవుడు. ఇందా మన సోదరికి సాక్ష్యం ఇచ్చినట్టుగా విజయ ధ్వజాన్ని ఎగరవేసి ఆయనే దేవుడు అని చెప్పి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా తన చుట్టూ చేరతాడు అనుకున్నాడు. వారందరూ తన పక్షాలు తనతో పాటు నిలబడతారు అనుకున్నాడు. కానీ జరిగింది ఏమిటి? నిన్ను చంపేస్తారనే తాకీదు వచ్చింది. నువ్వు బ్రతకడానికి వీలు లేదు, నా ప్రవక్తలు చంపావు కాబట్టి నేను నిన్ను చంపుతాను. అదే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఏలియా పక్షాన్ని నిలబడి ఉంటే యెజెబెలు ఆ సాహసం చేసి ఉండేది కాదు. ఏలియా గొప్ప ఉజ్జీవాన్ని ఆశించాడు. తను చేసిన కార్యమంతా 3.5 సంవత్సరాలు వర్షం రాకపోవడం, తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత వర్షం రావడం, ఆ మధ్యలో ఆ అగ్ని నుంచి పరలోకం నుండి అగ్ని దిగి రావడం, ఇవన్నీ చేసిన తర్వాత ఏలియా అనుకున్నాడు, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా మళ్ళీ తిరిగి యెహోవా దగ్గరికి వస్తారు. ఇంకా తన యొక్క ఆశను అనుకుంటాను, యెజెబెలు కూడా మారు మనసు పొందుతాడు, ఆహాబు మారు మనసు పొందుతాడు. కానీ అది జరగలేదు. దాంతో నిరాశ అయిపోయింది. దేవుని సేవకులకు ఈ నిరాశ చాలా సందర్భాల్లో, చాలాసార్లు బోధిస్తాం, బాధపడతాం, ప్రయాసపడతాం, చెబుతాం, గద్దిస్తాం, బుద్ధి చెబుతాం, కోపడతాం, బ్రతిమాలుతాం. కానీ ఎన్ని రకాలుగా చేస్తున్న దేవుడే దేవుడు, దేవుని వాక్యమే సరైనది అని ఎంత స్పష్టంగా వివరంగా రుజువులతో సహా బోధించిన ప్రజల్లో ఏముంటుంది? స్పందన లేదు, మౌనం, నిశ్శబ్దం. ఇది తప్పు, ఇది పాపం తెలుసు, చెడుతనం పాపం తెలుసు, దాన్ని ఖండిస్తాం, వాక్యం వద్దని చెబుతాం. అన్యాచారం, లోక విధానం, లోక పద్ధతి, విగ్రహారాధన, విగ్రహాలకు సంబంధించిన విషయాలు తప్పు పాపం చెబుతాం, కానీ మార్పు చెందని పరిస్థితి. కొన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇలాంటి నిస్పృహ, నిరాశ కలిగిన పరిస్థితులు చాలామంది సేవకులు సంభవిస్తూ ఉంటాయి. అది కొంతమంది, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, ప్రభువుకి చాలు, నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తే దేవుడు తీసుకున్నాడు. అయితే నేను ఎప్పుడు ఆ ప్రార్థన చేయలేదు. ప్రభు నన్ను తీసుకోవాలని నిరాశ కలిగింది, నిస్పృహ కలిగింది. మన సంఘ చరిత్రలో చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన కాలం గుండా వెళుతూ ఉన్నప్పుడు నిరాశతో అనుకున్నాను, ఇక్కడ మన సంఘాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలని. విడిచిపెట్టేసి వెళ్ళిపోయి వేరే చోట కొత్తగా మళ్ళీ మొదటి నుంచి పునాదుల నుండి స్టార్ట్ చేద్దామని. ఇది మొదటి పునాది నుంచే స్టార్ట్ చేస్తాం, కానీ లోపం వచ్చింది, పొరపాటు జరుగుతుంది, దీన్ని సరిచేయడం సరిగా అవని పరిస్థితి కనబడుతూ ఉంది. కనుక దీన్ని సరిచేయకుండా వదిలేసి వెళ్ళిపోదాం. ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఆ కోరుకునే విధానంలో, ఆ పద్ధతులు, ఆ క్రమంలో వారిని వదిలేద్దాం, వెళ్ళిపోయి నూతనంగా ఇంకోటి ప్రారంభిద్దాం అనుకున్నాను. నిరాశ, నిస్పృహతోనే. కానీ దేవుడు వేరే రకంగా మాట్లాడడంతో ఉండి
ముందు కొనసాగుతున్న సంగతి మీలో కొంతమందికి తెలుసని భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఏలి అలాంటి నిరాశ నిస్పృహ, ఇక బ్రతికి అనవసరం అనుకున్నాడు, ఇక జీవించడం అనవసరం. కానీ దేవుని యొక్క స్పందన చాలా ముఖ్యమైనది. అండ్ గాడ్స్ రెస్పాన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది జెంట్లెస్ట్ మూమెంట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చూస్తే ఏలియా చేసిన ఈ ప్రార్థనకి దేవుని స్పందన చాలా మృదువుగా, శ్రేష్టంగా దేవుడు చేశాడు. దేవుడు ఇక్కడ ఏలియాను గద్దించలేదు, లేక ఏలియాకు ఒక ప్రసంగం చేయలేదు, లేదా ఏలియా ఎందుకు ఇలా చేస్తానని చెప్పి ప్రశ్నల వర్షం కురిపించలేదు. ఏలియాకు దేవుడు భోజనం పంపించాడు, ఆయనకు దూతను పంపించాడు, దూతతో రొట్టె నీటిని పంపించాడు. ఆ దూత వచ్చి నిద్రపోతున్నాడు, ఈ ప్రార్థన చేశాడు. నేను అనుకుంటాను ఏలియో కాశ నిద్రలోనే చనిపోతాను నేను. తన సొంతూరు బేర్షెబా నుంచి ఒక రోజు ప్రయాణం చేసి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇటు చనిపోతాను, సరే దేవుడు నన్ను తీసుకుంటాడు, నా ప్రార్థన వింటాడు దేవుడు. యాకోబులో మనం చూస్తాం, మోషే ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షము కురవలేదు. మరొక 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురవని ప్రార్థన చేస్తూ దేవుడు వర్షాన్ని కురిపించాడు. అగ్ని కురిపించడం ప్రార్థన చేస్తే అగ్ని కురిపించాడు. కనుక ఇప్పుడు ప్రభు నా ప్రాణాన్ని తీసుకో, నీకు చాలును అన్నాడు. దేవుడు ఆ పని చేయలేదు. నిద్రపోతున్న మనిషి దగ్గరికి తన దూతను పంపాడు, లేపాడు, భోజనం చేయనాడు, తిన్నాడు, మళ్ళీ పడుకుని పోయాడు. మళ్ళా దేవుని దూతను పంపాడు, మళ్ళీ రెండవసారి మళ్ళీ దూతను పంపగా మళ్ళీ లేచి ఇది తిను, ఎందుకంటే నువ్వు చేయవలసిన ప్రయాణం ఇంకా చాలా దూరం ఉంది, నువ్వు చేయవలసిన ప్రయాణం ఉంది. గెట్ అప్ అండ్ ఈట్ బికాస్ ద జర్నీ ఇస్ టూ మచ్ ఫర్ యూ. నీ సొంత బలముతో అంత దూర ప్రయాణం నువ్వు చేయలేవు, కాబట్టి లేచి భోజనం చేయి. ఏలి ఎక్కడ నిరాశతో నిస్పృహతో, మరి తిని ఎందుకు ఉపయోగం ఏమిటి, ఎవరికి ఉపయోగం, బ్రతికి ఏం చేయాలి అని తిండి తిప్పలు మానేసి అలసిపోయి ప్రభు తీసుకో అని చెప్పి నిద్రపోతున్న సమయంలో దేవుడు లేపంటున్నాడు, ఇది ఆహారం, భోజనం చేయి, భోజనం చేయి అని మనం చూస్తాం. ఆ భోజనం యొక్క బలము చేత ఏలియా లేచి 40 రోజులు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తే దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడు తెలుసా? ఎక్కడ వెళ్ళమన్నాడు? హోరేబు అనే పర్వతం దగ్గరికి. హోరేబు అనగా సీనాయి పర్వతమే, ఇంకొక పేరు. సీనాయి పర్వతానికి ఉన్న ఇంకొక పేరు హోరేబు. అది దేవుని పర్వతం అని పేరు. కనుక దేవుడు ఏలియాను, నువ్వు బయలుదేరి హోరేబు వెళ్ళు, అక్కడ నేను దర్శిస్తాను. ఈ హోరేబు సీనాయి పర్వతమే. ఇదే ప్రదేశం దేవుడు మోషేను దర్శించిన స్థలం. అది మోషే 40 రోజుల పాటు ఆ కొండ మీద గడిపిన స్థలం. అదే పర్వతానికి దేవుడు ఏలియాను పంపిస్తూ ఉన్నాడు. ఏ పర్వతం మీద అయితే మోషేను, విరువబడిన మోషే, లేకపోతే నలిగిపోయిన మోషే, ఇశ్రాయేలు జనాంగం యొక్క అవిధేయత చేత కృంగిపోయిన మోషే దేవుడు దర్శించాడు. మళ్ళీ అదే ప్రదేశానికి నిరాశ నిస్పృహతో ఉన్న తనకి సేవకుడిని ఏలియాను దేవుడు అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. అయితే 40 రోజులు ప్రయాణం చేశాడు, ఇది వాక్యం రాయబడి ఉంది. కానీ మామూలుగా చూస్తే బేర్షెబా నుండి హోరేబు లేకపోతే సీనాయి పర్వతాన్ని వెళ్ళాలి అని అంటే 2 వారాలు కాలం సరిపోతుంది. 2 వారాలు వెళ్ళిపోవచ్చు, 14 రోజులు వెళ్ళిపోవచ్చు. కానీ అనగా 14 రోజులు కూడా నడిచి వెళ్ళాలంటే నడిచి 14 రోజులు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏలియా చూస్తే 40 రోజులు నడిచాడు. ఈ 40 రోజుల ప్రయాణం అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏదనగా, ద పాయింట్ వాజ్ నెవర్ జస్ట్ ద డెస్టినేషన్. గమ్యం చేరడం మాత్రమే గురి కాదు, కానీ ఆ ప్రయాణములో దేవుడు తనలో కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. గాడ్ వాజ్ డూయింగ్ సంథింగ్ ఇన్ ద వాకింగ్ ఇట్ సెల్ఫ్. ఆ నడుస్తున్న ప్రయాణం 14 రోజులు వెళ్ళిపోవలసిన దూరం 40 రోజులు నడిచాడు ఏలియా. ఆ నడుస్తూ ఉంటుండగా దేవుడు తన లోపల చేస్తున్న కార్యం ఇది చెప్పాలంటే ఒక విధంగా దేవునితో నడుస్తూ ఒక విశ్రాంతికరమైన పరిస్థితిని ఇది ఏలియా
అనుభవిస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు అంతా వేగం స్పీడ్ పరిగెత్తడం అనుకుంటాము. కానీ కొన్ని వారాలుగా ఈ మాటికి చెబుతూ ఉన్నాను. దేవుని యొక్క పేస్ అనగా దేవుడు నడిచే విధానం, వెళ్ళే ప్రయాణ విధానం ఏదనగా నడక, వాకింగ్. గాడ్స్ పేస్ ఈజ్ వాకింగ్, నాట్ రన్నింగ్. దేవుడు పరిగెత్తడు, దేవుడు నడుస్తాడు. గాడ్ ఈజ్ వాకింగ్. అది ఎప్పుడు పరిగెడతాడు? ఒకే ఒకసారి చూస్తాం బైబిల్లో. ఎప్పుడది? తప్పైన కుమారుడు వెనక్కి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి అప్పుడే పరిగెత్తుకొస్తాడు దేవుడు తప్ప. మామూలుగా తన ప్రయాణం అంతా కూడా నడకే, నెమ్మదిగా ఉంటుంది, టైం తీసుకుంటుంది, ఆలస్యం అనిపిస్తుంది. కానీ చాలాసార్లు మనం చేస్తే ప్రయాణం డెస్టినేషన్ గమ్యం చేరిపోవడం మనం చూస్తాం. హోరేపు వెళ్ళమన్నాడు, హోరేపు వెళ్ళిపోదాం, మంచిదే, వెళ్ళాలి. కానీ ఈ ప్రయాణంలో కూడా దేవుడు మనం దర్శిస్తాడు. ఆ నడకలో, ఆ సంభాషణలో ప్రభు సహాయం చేస్తాడు. ఇవన్నీ ఆలోచిస్తూ ప్రార్థిస్తుండగా మన రూబీ జూబిలీ గురించి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ, 40 దినాల పాటు సమిష్టిగా సంఘమంతయు ప్రార్థన చేద్దామని. ఇంతకుముందు సేవ ప్రారంభంలో నేను ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు అలా కాకుండా మన సంఘమంతా కలిసి చేద్దాం, సమిష్టిగా ప్రార్థన చేద్దాం. కనుక ఈ 40 దినాలు మనం కేటాయించుకుందాం. మొదలు అనుకున్నాను ఒకేసారి 40 దినాలు ఉందామని. ఉంటే మొన్న 26వ తారీఖు మొదలుపెట్టి వచ్చిన ఈ నెలంతా, జూలై అంతా కూడా, వచ్చిన నెలంతా కూడా పోస్తుంటాం. ఆగస్టులో ముగింపు అవుతుంది. అలా డేట్స్ వేసుకున్నాను, కానీ అది సరే కాదనిపించింది. ఎందుకంటే మధ్యలో మనకి ఏదైనా అవసరం వచ్చిన ఇబ్బంది కలిగే పరిస్థితులు ఆలోచిస్తుండగా అలా కాకుండా 2021 అనుకున్నాను. ఆ తర్వాత అలా కాకుండా అందరికి అనుకూలంగా 15 రోజులు అయితే ఇబ్బంది ఉండదు, 10 రోజులు తర్వాత మనకి గ్యాప్ ఇచ్చి వాళ్ళు ఇంకో 10 రోజులు, అలా 4 నెలల పాటు మనం చేస్తే 40 దినాలు. కనుక 40 దినాలు సాధారణంగా అనుకుంటాం. ఈ 40 దినాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు. 40 దినాలు ఏమీ ఉండదండి. ఈ 40 రోజులు ప్రయాణంలో చూస్తే ఏలియాకి ఏమీ స్వరం లేదు, మాటలు లేవు, ఏమీ సూచనలు లేవు. ఊరిని నడుస్తున్నాడు, అలా నడుస్తుండగా తన ఆలోచన, తన తలంపులు ఇవన్నీ కూడా తనలో జరుగుతూ ఉన్నాయి. చాలా నిరాశతో, నిస్పృహతోనే నడుస్తున్నాడని మనకు తెలియదు. కానీ ముగింపులో దేవుడు దర్శిస్తాడు. యేసు ప్రభుకు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా మధ్యలో ఏమీ లేవు. అయిపోయిన తరువాతే ప్రభు యొక్క చిత్తము తను బయలుపరచబడ్డం మనం చూస్తాం. ఇక్కడికి దేవుని సంగమా, ఈ 40 దినాలు ఈ యొక్క ఏలియా చేస్తున్న నడక, మోషే కొండ మీద గడిపిన 2 40లు, ఇది ఇప్పుడు ఏలియా నడుస్తున్న 40. ఈ అరణ్యంలో చేస్తున్న ప్రయాణము, ఇది వేస్ట్ అవుతున్న టైం కాదు. ఇది మనం చేయబోయే 15 రోజుల ఉపవాసము కూడా అది వేస్ట్ కాదు. దాని ఫలితం ఉంటుంది, ఆశీర్వాదం మనకు ఉంటుంది, దేవునికి నడిపింపు మనకు ఉంటుంది. అది ఆ 40 రోజుల ప్రయాణంలో దేవుడు నెమ్మదిగా తన మనసులో, తన హృదయంలో, తన ఆత్మలో కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క రోజు తర్వాత రోజు అలా నడుస్తూ, రాత్రి పగలు నడిచినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఏలియా ఆ రాత్రి పగలు నడుస్తూ ఉంటాడుగా దేవుడు తన లోపల కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు, తన ఆత్మలో కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. చివరికి అహోరేబు పర్వతం దగ్గరకు వచ్చి, అహోరేబు పర్వతం మీద ఒక గుహలో తను దాక్కున్నప్పుడు ఆడ వాక్యంలో మనం చూస్తాము, దేవుడు తను అక్కడ దర్శించాడు. దయచేసి చూద్దాం. అక్కడ 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. ఎవరు? ఏలియా. అప్పుడు యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయించున్నవని అతను అడుగగా అతడు జవాబిస్తున్నాడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, నీ బలిపీఠములను పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. ఇక్కడ ఇశ్రాయేలుకి పరిస్థితి చెప్తున్నాడు. నీ ప్రజలు అలాగ ఉన్నారు నాయన. ఏం చేస్తారు నీ ప్రజలు? నీ నిబంధన, నీ వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని వారు తోసివేశారు. తర్వాత నీ ప్రవక్తలను చంపేశారు, ఖడ్గము చేత హతము చేశారు.
సైన్యములకు అధిపతికి దేవుని యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రం మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకే చూచుచున్నారని మనవి చేశాను. ఇది తన యొక్క స్థితి. దేవుని సేవకులకు నిరాశ కలిగిన పరిస్థితి ఇది. ప్రభువా, నీ వాక్యం వినడం లేదు, నీ మాట ప్రకారంగా చేయడం లేదు, దేవుని సేవకులను చంపుతున్నారు. అంటే ఒకవేళ మీరు కత్తితో చంపకపోవచ్చును, కానీ లోబడికపోవడం వల్ల, అవిధేయత వలన, తిరస్కారం వలన, తిరుగుబాటు వలన, సనుగుడు వలన, వేరు మాటల వలన చంపినంత పని జరుగుతూ ఉంది. ప్రవక్తలను చంపుతున్నారు. ప్రభువా, నేనొక్కనే నీకోసం రోషము గలవాడనై. ఈ రోజుల్లో రోషము గల సేవకులు తగ్గిపోయారు. సేవకులందరూ కూడా రాజీ పడిపోతున్నారు. సేవకులు ఎవరు కూడా గట్టిగా మాట్లాడడానికి ఇష్టపడరు. నెమ్మదిగా, మృదువుగా, కరుణామయుడు సినిమాలో యేసు ప్రభువులాగా మెల్లని స్వరంతో మాట్లాడడం, అది అలవాటు చేసుకుని అదే పద్ధతి చేస్తూ కోపంతో మాట్లాడడం అనేది చూస్తే అది రోషము గల వారికి వస్తుంది తప్ప మామూలుగా వచ్చేవారికి అది రాదు. ఏంటంటే, ప్రభువా, నేను రోషము గలవాడిని, నీ పక్షాన్ని నిలబడ్డాను, నేను ఒక్కడే ఉన్నాను, అయితే నన్ను కూడా చంపాలని చెప్పి ఇదిగో నీ ప్రజలు అది యెజ్బేలు పంపింది కానీ అంటున్నాడు ఇక్కడ, నీ ప్రజలు ఇశ్రాయేలు జనాంగం నన్ను చంపాలని చూస్తున్నారు అని చెబితే ఆ 40 రోజుల తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదం చూడండి. అతడు మహారోషగల, నేను ఒక్కరు మాత్రం వీళ్ళు వారు నా ప్రాణము తీసివేసి చూచిన మనవి చేశాను. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచిండమని సెలవిచ్చాను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా, చూడండి, దేవుడు చెప్తున్నాడు మోషే ఏలియాకు, నువ్వు పర్వతం మీదకి వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుంది? దేవుని యొక్క సంచారం, దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచాను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ యెహోవా గాలి యందు, ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. బలమైన గాలి, పర్వతాలు బద్దలయ్యే గాలి, ఆ గాలిలో దేవుడు తనకు కనబడలేదు. తర్వాత భూకంపం కలిగాను, ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపం అయిన తరువాత మెరుపు పుట్టాను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచాను. ఇది చూడండి, 40 రోజులు నడక తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షత ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాడు. మోషే 40 రోజులు కొండ మీద ఉన్న తరువాత దేవుని ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడు. మరో 40 రోజుల తర్వాత దేవుని యొక్క వెలుగును తన ముఖంలో ప్రకాశిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఏలియా దగ్గరకు అదే విధమైన ప్రత్యక్షత దేవుడు ఇక్కడ అంతకుముందు నిర్గమకాండలో మోషేకి ఇచ్చిన ప్రత్యక్షత ఇక్కడ యెహోషువకు ఏలియాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. బలమైన గాలి, పర్వతాలను, కొండలను, బండలను పెకలించగలిగిన గాలి, భూకంపము, తర్వాత అగ్ని, వాటి ఎక్కడ కూడా దేవుడు లేడు. కానీ ఆ తరువాత, ఆ మెరుపు తరువాత, మెరుపు ఆగిపోయిన తరువాత మెల్లని స్వరం, ద సౌండ్ ఆఫ్ థిన్ సైలెన్స్, ద సౌండ్ ఆఫ్ థిన్ సైలెన్స్. అంటే ఆ శబ్దం ఏమిటి? నిశ్శబ్దం యొక్క శబ్దం. థిన్ సైలెన్స్ అంటే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దములో దేవుని యొక్క స్వరము ఏలియాకు వినబడింది. ఏలియా తన ముఖాన్ని దుప్పటితో కప్పుకొని బయటికి వచ్చి మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మెల్లని స్వరం, అగ్నిలో, తుఫాన్లో, మెరుపుల్లో, ఉరుములలో లేని ఆ స్వరము, మెల్లని స్వరం ఏలియాకు వస్తుంది. ఏమంటున్నాడు? ఏలియా, ఇచ్చిన ఏమి చేయించున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడింది. దేవుడు మళ్ళీ తిరిగి అదే ప్రశ్న వేస్తున్నాడు, ఏమి చేస్తున్నావు? పోయిన వారం మీ జ్ఞాపకం ఉందా? ఏమడిగాను నేను? ఆదామా, నువ్వెక్కడున్నావు? ఇది ఏలియా అడుగుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? దాని జవాబు, ఏలియా ఇచ్చిన జవాబు చూడండి. ఎప్పుడు అది ఒకటే జవాబు. అందుకని ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, మళ్ళీ అదే బాధ చెప్తున్నాడు. తనకు కలిగిన కష్టం, తనకు కలిగిన బాధ ఏమిటి?
నాకు లేదు, నాకు ఇబ్బంది, నాకు లేమి అని కాదు. దేవుని ప్రజలు, నీ ప్రజలైన వారు నీ నిబంధన త్రోసివేశారు, నీ బలిపీఠను పడగొట్టారు, నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారు. సైన్యములకు అధిపతికి దేవుడు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడు మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకే చూచుచున్నారు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గంలో దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలును పట్టాభిషేకము చేయని ఇశ్రాయేలు వారి మీద నింషీకుమడని యెహూకు ఆ పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త యునుటకు అబెల్ మెహోలో వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. తర్వాత చరిత్ర చూస్తాం అక్కడ. అయితే ఈ ప్రయాణము తర్వాత మనం చూస్తే, ఈ 40 రోజుల తర్వాత చూస్తే ఏలియాలో ఒక మార్పు మీరు గమనించి ఉండాలి. గమనించారే మార్పు? ఏమిటా మార్పు? ఆ 40 రోజుల ముందు తను చేసిన ప్రార్థన ఏమిటి? 40 రోజుల తర్వాత తను దేవుడు అడిగితే ఏం చేస్తాడు అడిగితే దాని ఇస్తున్న జవాబులో ఒక మాట 40 రోజుల ముందు మాట్లాడిన మాట 40 రోజుల తర్వాత ఉండదు. ఏమిటది? మీరు ఇక్కడ లేరైతే మొదటి ఏం చేశారు? ప్రభు నా ప్రాణాన్ని తీసుకో. కానీ ఇక్కడ 40 రోజుల తర్వాత ఆ మాట లేదు, నన్ను తీసుకో అనలేదు. ఇక తన పరిస్థితి చెప్పాడు, ఇది ప్రభు దీన్ని బట్టి నేను నిరాశ చెందాను, నాకు బాధగా ఉంది, దుఃఖముగా ఉంది అన్నప్పుడు దేవుడు చెప్తాడు, మళ్ళీ నువ్వు వచ్చిన మార్గం మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ హజయేలు ఇశ్రాయేలీయుడు కాదు, ఆరాము దేశానికి చెందినవాడు, అన్యుడు. అతను అభిషేకం చేయి అనగా ప్రవక్త దేవుని ప్రజలకు మాత్రమే కాకుండా అన్యుల దగ్గర కూడా సేవ చేయగల అధికారం హజయేలును అభిషేకం ఎందుకంటే అతను ఉపయోగించి నేను ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు జనాంగం తప్పిదం పాపం చేస్తున్నారు కదా, నువ్వు అడుగు నా ముందు పెట్టావు, దాని పరిష్కారంగా ఇదిగో హజయేలును ఉపయోగించి ఇశ్రాయేలు జనాంగాన్ని నేను నాశనం చేస్తాను. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఆహాబు బదులుగా యేహూను అభిషేకం చేయి. యేహూ ద్వారా చాలామంది నాశనం అవుతారు, యేహూ ద్వారా నాశనం కాని వారిని హజయేలు నాశనం చేస్తాడు, లేదా హజయేలు నాశనం చేయని వారిని యేహూ నాశనం చేస్తాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. అయితే మూడోది అంటాడు, నువ్వు వెళ్ళి నీ తరువాత నీ సేవను కొనసాగించడానికి ఎలీషాను నీవు అభిషేకించు. 3 అభిషేకాలు చేయమంటున్నాడు. ఒకటి హజయేలు, అన్య దేశానికి చెందిన రాజు, ఇశ్రాయేలుడు కాదు హజయేలు. ఇంకొకటి ఇశ్రాయేలు రాజు అయిన యేహూను నువ్వు అభిషేకం చేయి. మూడవది నీ తర్వాత నీ సేవ కొనసాగించడానికి ఎలీషాను అభిషేకం చేయి. ఈ 40 రోజులు ఇది ఒక కారిడార్ అని చెప్పొచ్చు బిట్వీన్ కొలాప్స్ అండ్ కాలింగ్. ఇంకా నిస్పృహ స్థితిలో చనిపోతే బాగుండు అనుకునే కృంగిపోయిన స్థితిలో మరొకసారి దేవుని పిలుపు. ఇది ఒక నూతనమైన పిలుపు. 3 అభిషేకాల కోసం దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఏలియా 40 రోజులు అరణ్యములో తన దేవునితో నడిచిన ఆ ప్రయాణం ఈ ప్రవక్త యొక్క పరిచర్యలో అత్యంత కీలకమైనది, అత్యంత సన్నిహితమైనది. ఈ మాటలో మనకు ఏలియా జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏదనగా, బలమైన మనుషులు, పరలోక అగ్ని దిగిరాచిన వారు, దయ్యపు ప్రవక్తలు 850 మంది ఉన్నప్పటికీ ఒంటరిగా నిలిచి పోరాడగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తులు ఒక్కొక్కసారి కృంగిపోయి బలహీనమైన నిస్పృహలోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది చదువుతుండగా నాకు పౌలు జ్ఞాపకానికి వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం. ప్రార్థన చేయటం మీకు క్షమించ 1 కొరింథీ 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగాను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. ఇక్కడ పౌలు తన సేవా జీవితంలో విషయాలు చెబుతున్నాడు. బయట పోరాటాలు, లోపల భయాలు. మేము మాసిదోనియాకు వచ్చాం, కానీ అక్కడ ఏమీ కనిపించట్లేదు, భయం ఉంది. బయట చూస్తే బయట అన్యులు, ఇతరులు, లోకంలో ఉన్నవారు, సంఘ వ్యతిరేకులు పోరాడుతూ ఉన్నారు.
హాని చేస్తున్నారు. ఆ భయాలు, ఆ పోరాటాలు ఉన్నాయి. అదే సమయంలో లోపల భయాలు. ఏమిటో భయం అని అంటే, పౌలు యొక్క చరిత్ర మనం వెనక్కి చూస్తే 2 కొరింథీ 2 అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ చూస్తే పౌలు అక్కడ కొరింథీ వారికి ఒక ఉత్తరం రాశాడు. కొరింథీ సంఘానికి కొంచెం కఠినమైన ఉత్తరం, కోపంతో రాసిన ఉత్తరం. ఆయన కొంతమంది పాపం చేస్తున్న వారు సరిచేయడం కోసం సంఘానికి కొన్ని ఉత్తరాలు రాశాడు. అది తీతు ద్వారా పంపించాడు. అయితే తీతు ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళాడు, ఉత్తరం వారికి అందించాడు. అయితే పౌలు ఒక ఆశదనగా ఆ ఉత్తరం వారికి ఇచ్చి, వారు చదివిన తర్వాత వారి స్పందన తెలుసుకొని తను త్రోయలోకి వచ్చి కలుసుకోమన్నాడు. కానీ త్రోయకు వచ్చారు, తీతు రాలేదు. మాసిదోనియా వచ్చాడు, మాసిదోనియా కూడా తీతు ఇంకా రాలేదు. దాంతో లోపల భయం. కొరింథీ సంఘం ఏం చేస్తున్నారు? నేను కోపంతో రాశాను. ఆ ఉత్తరానికి వారు ఎలా స్పందిస్తున్నారో, వారు నా మాట వింటారో వినరో, నా మాటకు లోబడతారో లోబడరో, ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని వారు సరి చేసుకుంటారో చేసుకోరో. ముఖ్య అందులో ఒక అతన్ని వెలివేయమంటాడు పౌలు. కనుక ఇవన్నీ వారు చేస్తారో చాలా కఠినమైన ఉత్తరాన్ని బట్టి భయపడుతూ అంటున్నాడు, బయట పోరాటాలు ఉన్నాయి, లోపల భయాలు ఉన్నాయి. ఈ రెండు కూడా దేవునికి సేవకులు నిత్యం అనుభవిస్తున్న పరిస్థితి. వెలుపల పోరాటాలు, లోపల భయాలు. ఇక 40 రోజులు రాత్రి పగలు దేవుని సన్నిధికి హోరేబు కొండ దగ్గర ఏలియా వెళ్ళాడు. ఈ నడక మామూలు నడక కాదు. అది తను తాను ఆలోచించుకోవడానికి, దేవుని సన్నిధిలో పరీక్షించుకోవడానికి, మళ్ళీ తిరిగి సమకూర్చబడ్డానికి, తను అలసిపోయిన పరిస్థితిని తను బలాన్ని తెచ్చుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయం అది. 40 రోజులు కావలసిన ఆహారాన్ని ముందుగానే ఇచ్చి ఆ బలము చేత తను నడిపించిన దేవుడు. కనుక మన జీవితాల్లో మనము కూడా నిరాశ కలిగిన పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటే, ఇంకేం చేయలేము, అయిపోయింది, చనిపోతే బాగుండు, చనిపోతే మంచిది అనే పరిస్థితులకు వస్తే ఈ సందేశం దాని కొరకు కాదు. అయిపోలేదు. ఈ 40 రోజులు మన ఓపికతో దేవుని సన్నిధిలో మనకు కనిపెడితే, నడిస్తే, ఆయనతో నడిస్తే మన విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగుతాం. దేవుళ్ళ బలాన్ని మనం కనుగొంటాం. ఇంక భవిష్యత్తు కొరకైన ఆలోచన, నడిపింపు, అభిషేకం దేవుడు మనకి ఇస్తాడు. కొన్నిసార్లు గొప్ప విజయాల తర్వాత నిరాశ కలిగిన పరిస్థితి ఏర్పడతాయి. వెంటనే సెలబ్రేషన్స్ రావు. ఓ సెలబ్రేషన్ తర్వాత నిరాశ. అలాంటి పరిస్థితులు మనం నిలబడవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులు వారు చాలా ధైర్యంగా, బలంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తారు. కానీ లోపల మరి ఒంటరితనాన్ని, ఏకాంతం కాదు, ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఒంటరితనాన్ని, ఆతృత, నిరాశ, మానసికమైన అలసట, ఏమీ చేయడానికి ఇష్టం లేని పరిస్థితి, ఈ బరువైన భారం మోస్తూ తమ చంపడానికి తగినంత మానసికమైన ఒత్తిడి అనుభవిస్తూ ఉంటారు దేవుని సేవకులు. అయితే ఇలాంటి పరిస్థితులు ఏలియా వెళ్తూ ఉంటాడుగా దేవుడు అతన్ని కండెమ్ చేయలేదు. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపం చేస్తావని ఏలియాని అనలేదు. కానీ తను భోజనం పెట్టి విశ్రాంతినిచ్చి నడిచి తన కొండ దగ్గర తీసుకొని రప్పించుకొని అక్కడ మాట్లాడాడు. ఏ ప్రవక్త అయితే పరలోకం నుండి అగ్నికి తీసుకుని వచ్చాడో ఆ ప్రవక్త ఇప్పుడు తన జీవితంలో దేవుని యొక్క లోతైన సమకూర్పును తనను అనుభవించాడు. దేవుని యొక్క మెల్లని స్వరాన్ని తను విన్నాడు. అగ్నిలోను, భూకంపంలోను, గాలిలోను, మెరుపులోను లేని దేవుని యొక్క స్వరం, నిమ్మలమైన స్వరం ఏలియా విన్నాడు. దేవుని సంగమా, మనకు కూడా అది అందుబాటులో ఉంది. నూతన నిబంధన కాలంలో దేవుడు లోపల ఉండి మనతో నిమ్మలంగా మాట్లాడుతూ ఆ స్వరాన్ని మనం విందాం. ఇది మనం చూస్తాం. తర్వాత 19 మీరు చదివితే ఏలియా ఎలీషాను అభిషేకించాడు. ఏలియా ఎలీషా ప్రయాణం మనం చూస్తాం. ఏలియా అడుగుతాడు, ఎలీషా నన్ను వెంబడిస్తున్నా కదా, నీకేం కావాలి? ఎలీషా అడుగుతాడు, నీ ఆత్మలో రెండంతలు, రెండు పాళ్ళు నాకు అనుగ్రహించు. దానికి కారణం ఏమిటనంటే
వివరించే టైం లేదు. కానీ ఇశ్రాయేలు జనాంగములు దేవుడు విధించిన విధి, ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ అంటాడు ఒక ఉదాహరణ ఏదనగా, ఒకవేళ ఎవడైనా ఇశ్రాయేలు 2 భార్యలు ఉన్నట్లయితే, ఒకవేళ మొదటి భార్య కంటే రెండో భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే, రెండో భార్యకి పుట్టిన కొడుక్కి తన ప్రేమను బట్టి ఎక్కువ ఆస్తి ఇవ్వడానికి వీల్లేదు. కానీ మొదటి భార్య యొక్క కుమారుడు మొదటి భార్యను తను అధికంగా ప్రేమించకపోయినా ఆ కుమారుడికి జ్యేష్ఠుని మాత్రం తప్పనిసరిగా రెట్టింపు భాగము ఇవ్వాలి అని చెప్పి ఒక శాసనం దేవుడు అని పెట్టాడు. ఇక్కడ ఎలీషా చూసినప్పుడు ఏలియాను అడుగుతున్నాడు, నీ ఆత్మ రెండంతలు నాకు అనుగ్రహించనగా. ఏలియాకు ఎలీషా ఒక్కడే కాదు, ఇంకా చాలామంది శిష్యులు ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. వాడంతట్లో ఎలీషా క్లెయిమ్ చేస్తున్నదనగా, నేను జ్యేష్ఠుడిని, నేను మొదటి వాడిని. కానీ ఇక్కడ చూసినప్పుడు ఎలీషా తన జీవిత మిగతా తన జీవితకాలం మిగతా చేసిన పనేదనగా ఎలీషాను సిద్ధపరిచాడు. ఇంకా అనేక చోట్ల ప్రవక్తల పాఠశాలలు వాటన్నిటికీ నాయకత్వం వహిస్తూ నడిపించాడు. చివరికి మనం చూస్తాము ఏలియాను దేవుడు ఎలా తీసుకుని వెళ్ళాడు. ఒకానొక రోజు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు పంపించాడు, ఏలియాను పరలోకానికి తీసుకుపోయాడు. ఏ ప్రవక్తను చనిపోతే బాగుండు అనుకున్నవాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, అతని చావు ఇవ్వలేదు. అంతకుముందు ఆదికాండం చూస్తాం, హనోకు దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. తన రెండో వ్యక్తి ఎవరు? మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళిన రెండో వ్యక్తి ఏలియా. నిరాశ నిస్పృహతో నేను చనిపోతే బాగుండు అనుకున్నవాడిని. ఈ 40 రోజులు ఈ నరకలో దేవుడు చేసే అద్భుతమైన కార్యం మనం చూస్తూ ఉన్నాం. దేవునితో తను జరిగిన సంభాషణ, తను మాట్లాడిన విధానం, దేవుడు తను ఎలీషా చూసినట్టయితే దీని వాక్యం మనం చూస్తాం, ఏలియా కంటే ఎక్కువ సేవ చేశారు. మన యొక్క ఆశ, నా యొక్క ఆశ ప్రార్థన, మనం చేసిన తోరికి గత 40 సంవత్సరాలు మనం చేసిన దానికంటే రాబోయే 40 సంవత్సరాలు, రాబోయే 40 సంవత్సరాలు నేను ఉంటానని హామీ లేదు. కానీ మన సేవ కొనసాగుతుంది. కనుక దాని కొరకు ఏలియా తర్వాత ఎలీషాను సిద్ధపరుస్తున్నాడు. కనుక సిద్ధపాట్లు మనందరూ ప్రవేశించి రాబోయే 40 సంవత్సరాల కొరకు, ఇంకా నా తర్వాత ఇంకా 40 సంవత్సరాల కొరకు మనం సిద్ధపడదాం. గొప్ప భవిష్యత్తు మనకు ఉంది. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం వెళుతున్న అనుభవం ఏది కూడా దేవుడు లేకుండా మనం లేదు. దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు. నిరాశ నిస్పృహ బాధ దుఃఖం కలగవచ్చును, కానీ దేవుని దగ్గరికి వెళ్దాం. పాటలు పాడుతూ డానీ చెప్పాడు కదా, మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, ఆయనే మన పరిహారి, ఆయన దగ్గరికి వెళ్దాం. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధన